ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోనుందా? కౌలు రైతుకు రైతు భరోసా అమలు చేస్తారా? కౌలు రైతుల విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కామెంట్స్ దేనికి సంకేతం? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా రైతులతో పాటు కౌలు రైతుకు ఎకరాకు 15,000 పంట పెట్టుబడి సాయం ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు దాటినా కౌలు రైతులకు ఇచ్చే పంట సహాయంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఢిల్లీలో జరిగిన ప్రపంచ ఆహార సదస్సు సందర్భంగా రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. అసలైన సాగుదారులకే పంట పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. ఒకవేళ భూమిని కౌలుకు ఇస్తే ఆర్థిక సాయంపై కౌలు రైతులు భూ యజమానులే తేల్చుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడంతో కౌలు రైతులకు ఆర్థిక సహాయం డైలమా నెలకొంది. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది. తెలంగాణలో కొద్దిగా చట్టాలు వేరే రకంగా ఉన్నాయి, భూ చట్టాలు. దానికి రైతులు కొద్దిగా సంశయిస్తున్నారు. దాన్ని కన్విన్స్ చేసి పంట వేసినటువంటి రైతుకి ఏ రకంగా పోవాలి. ఇప్పుడు నిన్న రేపు ఇచ్చేటటువంటి మేము ఎకరానికి 10,000 ఇచ్చాం మొన్న నష్టపోయినటువంటి రైతులకు. అది కౌలు రైతులకే ఇవ్వాలని చెప్పి ప్రపోజ్ చేసి పంట వేసినటువంటి రైతుకి పర్మనెంట్ రిపేర్ ఉందనుకోండి, శాండ్ క్యాస్ట్ అయింది, ఎరోజన్ అయింది, గళ్ళు పడ్డాయి, ల్యాండ్ డెవలప్మెంట్ చేసుకోవాల్సిన పర్మనెంట్ ఖాతాకేమో ల్యాండ్ ఓనర్కి ఇవ్వమన్నాం. పంట నష్టాన్ని మట్టికి కౌలు రైతుకి ఇవ్వమని చెప్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ హామీ ఇచ్చినప్పుడే కౌలు రైతులను గుర్తించడం ఎలా అనే చర్చ విస్తృతంగా జరిగింది. తాము ప్రభుత్వంలోకి వచ్చాకే విధి విధానాలు ఖరారు చేస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఇప్పటికీ దానిపై ఓ స్పష్టమైన ప్రకటన లేదు. రైతు భరోసాపై మొన్నటి వరకు అభిప్రాయ సేకరణ జరిపింది భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం. ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన స్టేట్మెంట్తో కౌలు రైతులు అయోమయంలో పడ్డారు. కౌలు రైతు భూ యజమాని మధ్య ఒప్పందం జరిగే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో కౌలు రైతుల గుర్తింపు ఎలా అనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. కౌలు రైతులకు అండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కౌలు రైతులు ఎవరో మీరే తెలుసుకోండి అని చెప్పడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పని నుంచి తప్పించుకొని కౌలు రైతులకు పంట పెట్టుబడి సహాయం చేయకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. పంటను పండించే వారికే రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పదే పదే చెప్పడంతో వ్యవసాయ భూమి ఉన్నవారు ఎవరు తమ భూమిని కౌలుకు ఇచ్చినట్లుగా చెప్పేందుకు రికార్డుల్లో చూపేందుకు సిద్ధపడడం లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటనతో కౌలు రైతుకు భూ యజమానికి మధ్య వివాదాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపుపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయడం లేదు. అయితే భారం తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తోందని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు, వారికి ఆర్థిక సహాయంపై ఒక ప్రకటన చేయాలని, లేని పక్షంలో వారంతా ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు రైతు సంఘాల నేతలు. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.